బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ గారికి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ జీకే మాస్టర్ గారికి, నా ఆధ్యాత్మిక గురువులైనటువంటి లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, సునీత మేడం గారికి, అలాగే ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడాను, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడాను నా ఆత్మ ప్రణామములు. ఇంకా మొదటగా నా పరిచయం. నేను తిరుచానూరుకు నేను ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుంటాను, గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తాను. అట్లా ఉద్యోగరీత్యా తిరుచానూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను 2008లో. అలా వచ్చినప్పుడు ఇక్కడే మన కోనేరు పక్కనే ఉంది కదా స్కూలు, ఆ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తూ వచ్చాను. 11 సంవత్సరాలు అక్కడ వర్క్ చేశాను. ఆ టైంలో లక్ష్మీ ప్రసన్న మేడం గారు అక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా మా ఇద్దరికి పరిచయము, ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పుడు స్కూల్లో ఒక పద్ధతి కూడా ఉండేదన్నమాట. ప్రేయర్లో 5 మినిట్స్ మీరు ధ్యానం చేయించాలి కంపల్సరీ అని. అలా ధ్యానం చేసేటప్పుడు మేడం గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాళ్ళు. అంతకుముందంతా ధ్యానము అంటే ఏమనుకునే వాళ్ళము, కళ్ళు మూసుకొని దేవుని నామస్మరణ చేసుకుంటూ ఉండడమే ధ్యానము అని అనుకునే వాళ్ళము. అప్పుడు మేడం గారు కొత్త పద్ధతి చెప్పారనమాట. శ్వాస మీద ధ్యాస, గాలి పీల్చడము, గాలి వదలడము, గాలి మీదే ధ్యాస పెట్టాలి, అలా చెప్తూ వచ్చారు. అలా అప్పుడే కాకుండా మళ్ళీ గేమ్స్ పీరియడ్ అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మేడం అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించడము అలా చేస్తూ వచ్చారు. కానీ ధ్యానము అంటే నాకు అప్పట్లో ఇంత తెలీదు. ఊరికే స్ట్రెస్ రిలీఫ్ కోసము, మానసిక ప్రశాంతత కోసము అని అనుకునేదాన్ని. అలా ధ్యానం చేస్తున్నంతలో 2010లో మా మదర్కి అల్జీమర్స్ అనే ఒక సమస్య వచ్చింది. అంటే అన్నీ మర్చిపోవడం, తనని తానే మర్చిపోతూ వస్తూ. అలాంటి సమయంలో మేడం గారు మా ఇంటికి రావడము, పెద్ద పిరమిడ్ని కట్టడము, ఆ పిరమిడ్ యొక్క గొప్పతనం చెప్పడము, మమ్మల్ని అంతా భవానీ నగర్ సెంటర్లో అప్పుడు ఒక పిరమిడ్ సెంటర్ ఉండేది పెద్దది, అక్కడికి రోజు రమ్మని చెప్పడము. నేను అమ్మని తీసుకొని రోజు వెళ్ళి అక్కడ అమ్మతో పాటు నేను కూడా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అలా మాకు పిరమిడ్ ధ్యానము కూడా అలవాటైంది. ఆ విధంగా మాకు ధ్యానంలోకి మేము అలా వచ్చామన్నమాట. ఇలా రోజు ధ్యానం చేసుకుంటూ అలా వస్తూనే ఉన్నాము. కానీ నాకు దీని గురించి అంత తెలీదు. కొద్ది రోజుల తర్వాత మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు బాగా రోజు గంటన్నర, మన వయసును ఎంత ఉంటుందో అంత ధ్యానం చేయాలి అని చెప్తున్నారు కాబట్టి రోజు 1 అవర్ అలా ధ్యానం చేసుకునేవాళ్ళం. అట్లా 2019 వచ్చేటప్పటికి నాకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి. ఏమంటే అప్పటికే నాకు మోనోపాస్టేజ్ రావడము, పీరియడ్స్ ఆగిపోవడము, దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి బాగా వెయిట్ పుటాన్ అయిపోయాను. దాంతో నా స్పాండలైటిస్ అటాక్ అయిపోయింది. ఇక్కడ స్పాండలైటిస్, నడుములోను స్పాండలైటిస్. అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పటికి చాలామంది డాక్టర్లతో అయిపోయింది అనమాట. లాస్ట్కి ఇంకా ఎలైట్లో మురారి సార్ దగ్గరికి వెళ్తే ఆయన నర్వ్స్ అన్నీ డిప్రెస్ అయిపోయాయి, ఇంకేం చేయలేము, ఫిజియోథెరపీ అట్లా అన్నారు. ఫిజియోథెరపీ చేయించుకున్నా అది కొద్దిసేపే, మళ్ళీ 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు. కానీ నాకు ఏమీ మందులు వాడుతున్నంతసేపు కొద్దిగా అట్లా ఉంటుంది, కానీ ఆ మందులకి మళ్ళీ కడుపులో మంట, సైడ్ ఎఫెక్ట్స్, అట్లా సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఎంత సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయానంటే స్కూల్లో ప్రేయర్ జరుగుతుందంటే 10 మినిట్సే కదా మనకు ప్రేయర్ జరుగుతుంది. ఆ 10 మినిట్స్ కూడా నేను నిలబడలేక కుర్చీ తెప్పించుకొని కుర్చీ వేసుకునేదాన్ని. ఇంట్లో తిరగవాత వేసే అంత టైం కూడా నిలబడలేక అట్లా కొద్దిగా వేయడం, కూర్చోవడం, అట్లా ఒక వంట చేయడం కూడా నాకు ఒక పెద్ద యజ్ఞంలాగా అంత కష్టంగా ఉండేదన్నమాట. అట్లాంటి టైంలో ఒకసారి మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో మేడం గారు కలిశారు. మళ్ళీ ఇంత సిచ్యువేషన్ వస్తే, ఇంత బాగలేకపోతే నాకు చెప్పలేదే నువ్వు అట్లా నాకు ఇంత తెలీదు, ఇట్లా ధ్యానంలో తగ్గుతుంది అదంతా నాకేం తెలియదు మేడం ఇలా అని అన్నాను. లేదు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఇట్లా ఇప్పుడు నీ కోసమే జూమ్ సెక్షన్. మా హస్బెండ్ క్యాంప్స్ డ్యూటీ, ఆయన ఎప్పుడు క్యాంపులకి వెళ్ళిపోతూ ఉంటారు. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అలా వస్తారు. నాకు 2 అమ్మాయిలు కాబట్టి వాళ్ళని వదిలేసి నేను బయటకు పోయే పరిస్థితి లేదు, ఎక్కడా వెళ్ళలేను కూడా. అందువల్ల అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మేడం గారికి తెలుసు కాబట్టి, సరే నీకు జూమ్ సెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే ఒక ఉంది, ఒక దాంట్లోకి నీకు యాడ్ చేస్తాను, నువ్వు రోజు ధ్యానంలోకి వచ్చేసేయి అట్లా అని చెప్పి దాంట్లోకి నన్ను యాడ్ చేసి 40 డేస్ ధ్యానం చేసి తర్వాత నాకు కనిపించు అన్నారు. అట్లా 40 డేస్ ధ్యానం చేసిన తర్వాత
నేను మళ్ళీ మేడంకి ఫోన్ చేశాను. 40 డేస్ అయిపోయింది మేడం, అట్లా అంటే ఆచార సాంగత్యానికి రమ్మన్నారు. అంటే ఆచార సాంగత్యము అంటే మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లనో మనకు మెడిటేషన్ వాళ్ళకి ఆచార సాంగత్యము అనేది అలా అన్నమాట. దాని పేరు ఆచార సాంగత్యము అంటారు. అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి నా సిచ్యువేషన్స్ అంతా తెలుసుకొని అప్పుడు మేడం ఏమన్నారంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఒక పుస్తకము మీరు చదివి 15 రోజుల తర్వాత నాకు కనిపించండి అన్నారు. అట్లా అని ఇంకా అప్పుడే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒక సెట్ బుక్స్ తీసుకున్నాను. అంటే అప్పటికి అవి ట్యాబ్లెట్స్ అని నాకు తెలీదు, ఏమీ తెలీదు. అప్పుడే వచ్చాను కాబట్టి నాకు దీని గురించి అవగాహన కూడా లేదు. అప్పుడు ఆ పుస్తకం తీసుకున్నాను, బాగా చదివేశాను. ఏంటి ఈ పుస్తకం చదవమన్నారు, చదివేశాను. ఏముంది దీంట్లో, దీనికి నాకు ఏమి లింకు అని అనుకుంటూ ఉన్నాను. అంటే అప్పుడు నైట్ మళ్ళీ క్లాస్ జరిగేటప్పుడు ఒక మాస్టర్ క్లాస్ అయిపోయినాక ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి అన్నారు. అప్పుడు అడిగాను అనమాట. ఇట్లా నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, అక్కడ మేడం గారు నాకు బుక్ ఇచ్చారు, నేను అంతా చదివేశాను. దాంట్లో 44వ పేజీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ నాకున్నాయి. చర్మ సమస్య ఉంది, నడుము నొప్పి ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి సార్, నన్ను ఏం చేయమంటారు, నాకేం అర్థం కాలేదు అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే, దాంట్లో ఉండే ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నీ వంట పట్టించుకోవడమే అన్నారు. ఇంకా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు నాకేం తెలియలేదు. ఏమున్నాయి సార్ అంటే సార్ అన్నాను. అంటే ఆయన అదేమ్మా దాంట్లో 10 పాయింట్లు ఉన్నాయి కదా అవే అన్నారు. జూమ్లో కదా అంతమందిలో మళ్ళీ నేను ఇంకొక మాట అంటే ఆయన ఇంకేమన్నంటే నాకు పరుగు పోతుంది అనుకొని గమనైపోయా. మళ్ళీ ఆలోచన మొదలుపెట్టా. అది నాకు నిజంగా స్పిరిచువల్ లైఫ్ నాకు అప్పుడు స్టార్ట్ అయింది. నా ఆత్మ అప్పుడు ప్రతిస్పందించిందనమాట. ఏంటి నా సిద్ధాంతాలు అంటున్నాడు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అంటున్నాడు అంటే, మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి కొంచెం సిద్ధాంతము అంటే ఎప్పటికీ మారనిది, అంటే ఆధ్యాత్మిక సిద్ధాంతము అంటే ఆధ్యాత్మికతలో ఎప్పటికీ మారనటువంటివి, అవి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేది అర్థం చేసుకున్నా. అసలు ఆ బుక్లో ఏమున్నాయో కూడా నాకేమీ అర్థం కావటంలే, ఎన్నిసార్లు చదువుతున్నా కూడాను. మళ్ళీ ఇంతలోనే ఇంకొక మేడము క్లాస్ చెప్పారు మళ్ళీ. అప్పుడు చెప్పినప్పుడు ఆమె చెప్పినవి ఏమీ నాకు అర్థం కాలేదు. బుక్లో ఉండే విషయాలు బుక్లో ఉన్నట్లు చెప్పారు, నాకేమీ అర్థం కాలేదు. అర్థమైంది ఏమంటే, ఆయన చెప్పిన 10 పాయింట్లు అన్నారు కదా, ఆ 10 పాయింట్లు ఏంటి అనేది అర్థమైంది. అప్పుడు మళ్ళీ బుక్ను పదే చదివి ఒక్కొక్క పాయింట్ను ఏ విధంగా మనకు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే మనకి తగ్గుతుంది అని దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టాను. వాటినన్నిటినీ వంట పట్టించుకోవడం మొదలుపెట్టాను. అలా వంట పట్టించుకుంటూ కొద్ది రోజులకి నడుము బెల్ట్ పోయేసింది. ఇంకా నాకు భారీ నొప్పి అంటే బాధపడే అంత నొప్పి తగ్గిపోయేసింది. నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను, ఫ్రీగా వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, బాగానే హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి సమయంలో మాకు సునీత గారని మాకు గైడ్ చేయడానికి మేడం గారు ఒకరు ఉన్నారు. ఆ మేడం గారు మీరు క్లాస్ చెప్పాలి అన్నారు. క్లాస్ చెప్పడం ఏంటి మేడం, నాకేం తెలుసు, అసలు మెడిటేషన్ గురించి ఏం తెలుసు, నేనేం క్లాస్ చెప్పాలి అట్లా అని అన్నాను. లేదు మీరు క్లాస్ చెప్పాలి, ఇప్పుడు మీరు తగ్గించుకున్నారు కదా, మీరు ఎలా తగ్గించుకున్నారు, మీరు ఏం చేస్తే మీకు తగ్గింది అది మాత్రమే చెప్పండి అందరికీ అట్లా అన్నారు. సరే అనేసి క్లాసు తీసుకున్నాను. బలవంతంగా చెప్పాల్సిందని పట్టుబట్టి చెప్పించారు. కానీ క్లాస్ మాత్రం సూపర్గా వచ్చింది. ఎట్లంటే ప్రతి పాయింట్ని నేను మామూలుగా మన ఫిజికల్ లైఫ్లో ఎట్లా దానిని అన్వయించుకున్నాను, అలాగే స్పిరిచువల్ లైఫ్లో దానిని ఎలా అన్వయించుకున్నాను అనేది బాగా చెప్పాను. అందరూ పుస్తకంలో ఉండే టాపిక్ అనేటప్పటికీ అది చాలామందికి అర్థం కాలేదు. నేను చెప్పేటప్పటికీ అది కనెక్ట్ అయ్యారు చాలామంది. అప్పుడు చాలా వచ్చింది క్లాస్, అందరికీ నచ్చింది. అప్పటి నుండి స్పిరిచువల్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనే కాన్సెప్ట్ అన్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఇస్తూ వచ్చారు. అలా క్లాసులు జరుగుతున్నప్పుడు మళ్ళీ మేడం మీరు దీనికి ట్రాఫిక్ సిగ్నల్స్కే అయిపోతే కాదు, వేరే టాపిక్స్ చెప్పాలి అంటూ వేరే టాపిక్స్ మీద క్లాసెస్ చెప్పించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు వర్క్షాప్స్ అంటే ఇక్కడే చాలాసార్లు 11 days వర్క్షాప్స్లో కూడా క్లాసెస్ చాలా చెప్పాము. అలాగే 1 day వర్క్షాప్స్ను కండక్ట్ చేశాము. ఎక్కడెక్కడో పుత్తూరులో ఇలా చాలా చోట్ల, మన కొటాలలో ఇలా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్కి ఇట్లా వెళ్ళడము. మేడం వాళ్ళు నాకేమీ తెలీదు, అన్నోను. మేడం వాళ్ళు ఈ పని చేయి అంటే ఆ పని చేయడమే. నువ్వు ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో నువ్వు ర్యాలీకి రావాలంటే ర్యాలీకి వెళ్ళిపోతాము, నువ్వు ఈ పని చెయ్యి అంటే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామన్నమాట.
ఇలా జరుగుతున్న తరుణంలో ఒకసారి గ్రూప్లో ఏమన్నారంటే, స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు, ఈ గ్రూప్ కొత్తగా క్రియేట్ చేసాము అని చెప్పారు. అప్పుడు నాకు కూడా స్కిన్ ప్రాబ్లమే ఉంది. అంటే 2015లో నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఏమంటే ఇట్లా సమ్మర్లో ఇట్లా వస్తుంటాం కదా, ఈ ఎండకి బాగా స్కిన్ మాడిపోయినట్లు అయిపోవడము, ర్యాషెస్ రావడము, బాగా డాట్స్ తెల్ల మచ్చలుగా ఏర్పడము, ఇలాంటివన్నీ వచ్చేదన్నమాట. నాకు సమ్మర్ వస్తుంది అంటే నాకు చెప్పలేనంత భయం వచ్చేసేది. మళ్ళీ కొద్ది రోజులకు అది సమ్మర్ తగ్గిపోతానంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవడము, ఆయింట్మెంట్లు వాడడము, మళ్ళీ తగ్గిపోవడము అట్లా ఉండేది. కానీ కొద్ది రోజుల తర్వాతకి అది తగ్గడం లేదు, అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు నడుము నొప్పి సమస్య ఎక్కువగా ఉండే దానివల్ల దీని మీద ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు నడుము నొప్పి సమస్య తగ్గింది కాబట్టి ఇంక ఈ చర్మ సమస్య ఏంటి, దీని పరిస్థితి ఏంటి అని ఆ గ్రూప్లోకి జాయిన్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవి మేడం గారు, అంటే పార్వతీదేవి మేడం గారు బుక్ రాశారు కదా, ఆ మేడం గారు కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారనమాట. ఆవిడ చాలా చెప్పారు. ఏది భావనాశక్తి, ఆత్మాయనము, అట్లా చాలా టోల్టెక్ 4 ఒప్పందాలు, 12 ట్యాబ్లెట్స్, ఇలాంటివి మీరు ఫస్ట్ ప్రైమరీగా చదవాలి, ఇవి చదివేసి రండి, మళ్ళీ కౌన్సిలింగ్ చేద్దాము అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ బుక్స్ అన్నీ కూడా మళ్ళీ కొనుక్కొని అవన్నీ చదివాను. ఏం చదివాను నాకేం అర్థం కాలేదు. మళ్ళీ మేడం గారితోనే ఇట్లా నాకు ఏంటి మేడం అట్లా అంటే, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నారు. ఏంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి? మనమేం పెద్ద కోప్పడే వ్యక్తులం కూడా కాదు. ఏదో ఇంకా స్కూల్లో పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు వాళ్ళని అదిలిస్తాము, బెదిరిస్తాము. అది కూడా మనము ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అంటే పిల్లలు మనకు అదుపులో ఎట్లుంటారు? ఇవన్నీ కూడా నాకు డౌట్లు, ఏమీ అర్థం కాని పరిస్థితి. సరేలే అని కొద్ది రోజులు ఇంకా అట్లా వెయిట్ చేస్తున్న టైంలో లాస్ట్ ఇయర్ నాకు చాలా సివియర్గా వైరల్ ఫీవర్ అటాక్ అయింది. వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి బాగా కీళ్ళకు ప్రాబ్లం వచ్చేసి కీళ్ళకు కొట్టేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే B12 విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసింది మీకు అట్లా అని చెప్పారు. దాని ఎఫెక్ట్ చాలా రోజులు సఫర్ అవుతూ వస్తుంటే, ఎంత అంటే ఆటో కూడా, బండి నడపడం కథ అట్లుంది, ఆటో కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. అట్లా ఉండే టైంలో సునీత మేడం గారే ఫోన్ చేసి, మిమ్మల్ని ప్రవీణ మేడం గారు పిలుస్తున్నారు అని అట్లా అన్నారు. మేడం నేను రాలేను, నా పరిస్థితి ఇలా ఉంది అన్నాను. లేదు మీరు కంపల్సరిగా మేడంని కలవాలి, ఆమె ఎందుకో మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఆటోలోనే వెళ్ళిపోయి ఆమెను కలిస్తే, ఆ టయానికి కరెక్ట్గా తనతో వేరే పర్పస్లో నన్ను పిలిపించారు. నేను తనతో మాట్లాడుతున్న మాటల సందర్భంలో ఈ స్కిన్ గురించి వాటి గురించి చెప్తుంటే అప్పుడు ఇట్లా జీవాత్మ ప్రాపంచిక నియమాలు బుక్ చదివాను మేడం అట్లా అని చెప్తాను. అవునా, నీకోసం ఇప్పుడు పేషెంట్ గార్డ్స్ రెడీగా ఉన్నారు, పీజీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి స్వాధ్యాయం చేసి వినిపిస్తావా అన్నారు. అంటే ఇక్కడికి వచ్చి చేయాలంటే నాకు రోజు రాలేను మేడం. అంటే నీకు జూమ్ సెక్షన్ అరేంజ్ చేస్తాము, రోజు నువ్వు స్వాధ్యాయం చేసి, వాళ్ళు పాపం చదువుకోలేకుండా ఉండారు, వాళ్ళకి చెప్పి వినిపించండి అని చెప్పి జూమ్ సెక్షన్ స్టార్ట్ చేసి దాంట్లో రోజు ఇంకా జీవాత్మ ప్రాపంచిక నియమాలు, ఆత్మాయనము, ఇలాంటి బుక్స్ స్వాధ్యాయం చేస్తూ వాళ్ళకు వినిపిస్తూ వస్తున్నాము. అదే రోజు ఇంకా మేడంతో మాట్లాడే టైంలోనే సునీత మేడం గారు వచ్చి, మేడం మీరు సండే మీకు క్లాస్ ఉంది, అడ్షడ్ వర్గాలు క్లాస్ చెప్పాలి అట్లా అన్నారు. వెంటనే మేడం ఏమన్నారంటే, అడ్షడ్ వర్గాలు కాదు, ఈమె స్కిన్ గురించి చెప్పాలి అన్నారు. మేడం నాకు స్కిన్ గురించి అసలు ఐడియానే లేదు, ఏమీ తెలియదు నాకు, నేనేం చెప్పను అంటే, ఇట్లా ఈ వజ్ర కవచం అనే బుక్స్ ఇప్పుడే వచ్చాయి, ఇక్కడే ఉన్నాయి, మీరు ఇది ఒకటి తీసుకొని వెళ్ళండి, ఇది ప్రిపేర్ అయ్యి మీరు ఖచ్చితంగా స్కిన్ మీదే క్లాస్ చెప్పండి అని చెప్పారు. ఇదేనండి వజ్ర కవచము అంటే మనల్ని రక్షించేది. వజ్ర కవచము అంటే మన శరీరాన్ని అద్భుతంగా రక్షిస్తుంది కాబట్టి దీనికి వజ్ర కవచము అనే పేరు పెట్టారనమాట. కాబట్టి సరే మళ్ళీ వచ్చాను, ఈ వజ్ర కవచము అనే పుస్తకాన్ని బాగా స్టడీ చేశాను. వెళ్ళి ఆ రోజు క్లాసు చెప్పాను, చాలా బాగా వచ్చింది క్లాసు. కానీ అక్కడ వాళ్ళకి క్లాస్ చెప్పడమేమో కానీ నేను బాగా మెచ్యూర్డ్ అయ్యానమాట. అంతకుముందు ఎప్పుడూ ఒక క్వశ్చన్ నాకు ఉండేది. ఇప్పుడు నేను సైన్స్ టీచర్ని, బాగా అంటే ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది. ఏమి తినాలి, ఏ ఆహారం, సంపూర్ణ ఆహారం అంటే ఏంటి, విటమిన్స్, ఖనిజాలు, పోషణ, వీటన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి
మంచి ఆహారం తీసుకుంటున్నాము, బాగా డైట్ ఫాలో అవుతున్నాము, చక్కగా ఉన్నాము, ఇంకా మనం ఆధ్యాత్మికతలో ఉన్నాము. చిన్నప్పటి నుండి కూడా మనం దేవుడి పూజలు అన్నీ చేసుకునే వాళ్ళం. ఇప్పుడంటే ధ్యానము, మెడిటేషను. చిన్నప్పటి నుండి కూడా నేను కొంచెం భక్తురాలినే, కొంచెం పూజలు అన్నీ చేసుకుంటాం. ఇన్ని అంటే మనం ఎప్పుడు తప్పుడుగా కూడా ప్రవర్తించలేదు, చెడ్డ గుణాలు కూడా మన దగ్గర ఏమీ లేవు. మరి ఎందుకు సమస్యలన్నీ మనకే వస్తున్నాయా? ఇంత పెద్ద సమస్యలు మన చుట్టూ ఉండే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా, వాళ్ళకేమీ లేదే, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారే, నాకే ఎందుకు ఇట్లా వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలతో సతమతమయ్యేటప్పుడు నేను ఈ క్లాస్ చెప్పానన్నమాట. ఈ క్లాస్ చెప్పినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసింది, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అనేది. అంటే ఈ క్లాస్లో చెప్పేటప్పుడు నేను దాన్ని అన్వయిస్తూ చెప్తాను. అట్లా ఇది తెలిసిన కొద్ది రోజులకి ఆ రీజన్ ఏంటి అనేది కొంచెం తెలిసిందనమాట. అంటే వృద్ధాత్మలకే వస్తుంది, 20% డీవియేషన్ అయ్యే వాళ్ళకే వస్తుంది, ఇలాంటివి కొన్ని తెలిసాయి. తెలిసిన తర్వాత ఏంటి ఇలా తెలుస్తుంది అని చెప్పి అనుకున్నాను. ఇది జరుగుతున్న తరుణంలో మళ్ళీ వెంటనే ఇంకొక మేడం గారు గ్రూప్లో మెసేజ్ పెట్టారు, 21 days స్కిన్ వర్క్షాప్ పెడుతున్నాము, మీరు ఎవరైనా చేరే వాళ్ళు చేరండి, అది పేయింగ్ అనమాట, 1000 రూపాయలు కట్టాలి దానికి అని చెప్పారు. అయినా నేను పే చేసేసి దాంట్లో రిజిస్టర్ అయిపోయాను, ఏంటో ఏం తెలుసుకుందాము అనేసి. అప్పుడు ఆ 21 daysలో నాకు మంచి జ్ఞానం అనేది లభించింది. నేను ఎక్కడ పొరపాట్లు చేశాను, దేనివల్ల పొరపాట్లను కాదు, ఎక్కడ డీవియేషన్ అయ్యాను, ఎక్కడ పక్కకి వెళ్ళిపోయాను, అందువల్ల దేనికి నాకు ఈ సమస్య వచ్చింది, ఏమి గుర్తు చేయడానికి వచ్చింది అనేది నేను అక్కడ బాగా తెలుసుకోగలిగాను. కాబట్టి ఆ విధంగా నాకు స్కిన్ మీద నా జర్నీ అలా సాగింది మాస్టర్స్. ఇది నా పరిచయము. ఇంకా ఈరోజు మనకు వజ్రకవచం మీద అంటే స్కిన్ మీద మనము క్లాస్ చెప్పమని చెప్పి మాస్టర్స్ నాకు చెప్పారు. ఇది వజ్రకవచము అంటే, వజ్రకవచం అని ఎందుకన్నామంటే మనకు స్కిన్ అంత ఇంపార్టెంట్ కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు స్కిన్ అంటే ఏంటి మనకంతా తెలిసిందేంటి, న్యాచురల్గా మాట్లాడుకుందాం ఫస్ట్. స్కిన్ అంటే ఏంటి, మనకి ఎవరమైనా ఫస్ట్ మనిషిని చూడంగానే స్కిన్నే కదా, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళ స్కిన్ అలా ఉంది, షైనీగా ఉంటే అబ్బా సూపర్గా, వీళ్ళు ఏం వాడుతున్నారు, ఇంత షైనీగా ఉంది వీళ్ళ స్కిన్ అంటుంటాం అనమాట. అంటే మన పర్సనాలిటీ మొత్తం కూడాను, మన అందం మొత్తం కూడాను స్కిన్ మీదే ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు దక్షిణాఫ్రికా వాళ్ళనందరినీ ఏమంటాం, నీగ్రోలు అంటాము. వాళ్ళు చాలా కలర్ తక్కువగా అనిపిస్తారన్నమాట. అలాగే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని తెల్లటి వాళ్ళు అంటాము, తెల్లదొరలు అంటాము. వాళ్ళ స్కిన్ బాగా వైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇండియన్స్ అందరము మనల్ని ఏమంటారు, మనల్ని అంతా నల్లజాతీయులనే కదా అంటారు. కానీ మనం మాత్రం ఇక్కడ వాళ్ళు తెల్లగా ఉన్నారు, మనం నల్లగా ఉన్నాము అనుకుంటూ నల్లగుండే వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడుతుంటాము. టోటల్గా భారతీయులందరూ నల్ల జాతీయులే. కానీ ఇక్కడ ఆత్మన్యూన్యతా భావానికి కూడా వెళ్తాం. చాలామంది గేలు చేస్తుంటారు, కర్రోడ్ అంటూ, ఇంకా వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టి అలా సతాయిస్తూ ఉంటారు. మ్యారేజ్ పర్పస్లలో కూడా చాలా సఫర్స్ అవుతూ ఉంటాం అన్నమాట. కొంచెం కలర్ తక్కువ ఉండడమే మనకు ఉండే డ్రాబ్యాక్ అన్నంత బాధ కూడా కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఏదో కలర్ కొంచెం ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఏదో చాలా గ్రేట్, కలర్ తక్కువ ఉంటే తక్కువ, ఇవన్నీ అందరూ ఫేస్ చేస్తుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళమందరము ఫేస్ చేస్తుంటాం, మనమైనా ఫేస్ చేస్తుంటాం, మన పిల్లలతోనో మన బంధువుల ద్వారానో మనం అందరం ఫేస్ చేసిన వాళ్ళమే అయి ఉంటాం అన్నమాట. కానీ ఈ కలరు అనేది దేనివల్ల మనకు వస్తుంది, మనలో ఉండేటటువంటి మెలటోనిన్ అనే ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఆ మెలటోనిన్ అనే పదార్థం వల్ల మనకి కలర్ వస్తుంది. మనం అనుకుంటాము తెల్లటి వాళ్ళు గొప్ప, నల్లటి వాళ్ళు ఇది తక్కువ అని. కానీ నల్లటి వాళ్ళే గొప్ప, ఎందుకంటే ఈ మెలటోనిన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు తొందరగా ముసలి వాళ్ళు కారు, వాళ్ళ చర్మం తొందరగా ముడతలు పడదు, వాళ్ళు ఎప్పుడు యంగ్గానే కనిపిస్తారు. తెల్లగా ఉండే వాళ్ళు తొందరగా ముడతలు వచ్చేస్తాయి స్కిన్, మెలటోనిన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇది తెలియదు మనకి, కానీ గేల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా మెలటోనిన్ అనే కారకం మన చర్మంలో ఉంటుంది. అట్లాగే మన స్కిన్ వెయిట్ కామన్గా చూస్తే 4 kgs ఉంటుంది, 4 kgs ఉంటుందన్నమాట మన వెయిట్ అప్రాక్సిమేట్గా. అలాగే మన స్కిన్ వైశాల్యము అంటే విస్తీర్ణము ఎంత ఉంటుంది అని అంటే
దాదాపు 22 చదరపు అడుగుల రీతిలో చూసుకుంటే 22 చదరపు అడుగులు ఉంటుంది. అదే స్క్వేర్ మీటర్స్లో చూసుకుంటే 2 చదరపు మీటర్లు ఉంటుందన్నమాట. మన స్కిన్ వైశాల్యం అంతా తోలు తీసేసి మనము కొలిస్తే కూడాను అది మన స్కిన్కి సంబంధించింది. అలాగే స్కిన్ మనము 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ ఉంటుంది. ఏమంటే మనం స్కిన్ గురించి పటం గీయండి, చర్మం పటం గీయండి, భాగాలు గుర్తించండి అనే సైన్స్ పాఠాలలో వస్తూ ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది మనకి బాహ్య చర్మము, అంతఃచర్మము, దాని కింది కణజాల పొరలు ఉంటాయి. దాని కింద ఇంకేముంటాయి, సెల్స్, కణాలు ఉంటాయన్నమాట. ఆ కణాలు ఏం చేస్తాయి, ఫస్ట్ మన బాహ్య చర్మానికి అంతఃచర్మం నుండి రక్తనాళాల నుండి మనకు పోషణ వస్తుంది. ఏమైనా దీనికి కావాల్సిన విటమిన్స్ కానీ మనం తినే ఆహారాన్ని బట్టి విటమిన్స్ ఇలాంటివన్నీ మనకు పోషణ అనేది వస్తుంది. అట్లాగే కింద సెల్స్ అన్నీ దేనికి పనికొస్తాయి, మనం తిన్న ఆహారము బాగా జీర్ణమైన తరువాత అది మనం బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నామనుకోండి, మన మెటబాలిజం జీవక్రియలు బాగా ఉన్నాయనుకోండి, మనము వయసు పెరిగే కొద్దీ జీవక్రియలు అనేవి తగ్గిపోతాయి, మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. అదే బాగా కొంచెం చిన్నపిల్లలు ఏజ్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా, అందుకే మనం ఎంత తిన్నా ఏం చేసినా ఆ టైంలో అరాయించుకుండేస్తుంటాం, పెద్ద వెయిట్ పెరగము. అదే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ మనం తిండి ఎక్కువ కొద్దిగా తిన్నా కూడాను వెయిట్ వచ్చేస్తూ ఉంటాం. అంటే ఆడ మెటబాలిజం జీవక్రియలు అనేటివి జరగవు. అట్లా దీనిని మనం ఎప్పుడైతే మనం బాగా యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు మనం తిన్న ఆహారము శక్తిగా మారుతుంది. మనం ఏమీ పని చేయకుండా మనం తిని కూర్చుంటూ వచ్చామంటే అవి ఏమైపోతాయి, కొవ్వుగా మారిపోతుంది. ఆ కొవ్వు సెల్స్ అన్నీ ఎక్కడికి వస్తాయి, ఆ కణజాల పొర కిందికి వస్తాయి. ఆ కణజాల పొర కిందికి కొవ్వు సెల్స్ అన్నీ వచ్చినప్పుడు అవి ఏమవుతాయి, అన్నీ వేస్ట్ మెటీరియల్గా తయారైపోయి ఆ వేస్ట్ మెటీరియల్ ఇంకెక్కడికి పోతుంది, స్కిన్ పైకి తెచ్చేస్తుంది అనమాట. అవే అప్పుడు స్కిన్ అలర్జీలుగా రావడము, లేకపోతే మొటాల రూపంలో, మచ్చల రూపంలో, మనకు వ్యాధి రూపంలో బయటికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. స్కిన్ అనేది చాలా విసర్జకావయం, చాలా అతిపెద్ద విసర్జకావయం. కిడ్నీల కంటే కూడాను మనకు స్కిన్ చాలా గొప్ప విసర్జకావయంగా పనిచేస్తూ ఉంటుంది. ఏంటి, చెమట వచ్చేస్తుంది. అట్లాగే మనం అప్పుడప్పుడు సమ్మర్లో బాగా గమనించామంటే బట్టలు కూడా ఎక్కువసేపు కానీ అట్లాగే ఉండిపోయినామంటే ఉప్పు వెళ్ళిపోయినట్లుగా బయటకు వచ్చేస్తుంది. అంటే సోడియం లవణాలన్నీ కూడా మనకు స్కిన్లో నుండి బయటకు వచ్చేస్తాయి. అంటే మన శరీరంలో ఏమేమి వేస్ట్ ఉందో అంతా కూడాను బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే ఇంకా మనకు చర్మం ఏం చేస్తుంది, ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది అనమాట. ఏదన్నా మనకు ఎక్కువ ఒక్కొక్కసారి చూడండి, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చర్మం కాలిపోతూ ఉంటుంది, అంటే ఫీవర్ వచ్చింది అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే స్కిన్ అంత హీట్ అయిపోతుంది, అంటే లోపల ఉండేటటువంటి వేడినంతా బయటికి పంపిస్తూ ఉంది. అట్లే కొన్ని సందర్భాలలో మనకు చర్మం చల్లబడిపోతూ ఉంటుంది బాగా. అప్పుడు ఏదో ఈ అమ్మాయికి వీళ్ళకి చర్మం చల్లబడిపోతుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, ఏమన్నా చూడండి అని చెప్తూ ఇవన్నీ మనకు అనుభవమే కదండి. ఇలా ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది అన్నమాట చర్మము. అలాగే మనకు ఇంకా ఏమిస్తుంది, మంచి స్పర్శ జ్ఞానాన్ని ఇస్తుంది చర్మము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా స్కిన్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మామూలుగా సొరియాసిస్ అని ఒక వ్యాధి వస్తుంది. అలాగే తెల్లటి పొడలు వస్తాయి. ముఖ్యంగా సరిగా క్లీనింగ్ సరిగా లేనప్పుడు, లేకుంటే ఎవరి దగ్గరైనా అట్లాంటి ఇది ఉన్నప్పుడు తామర, గజ్జి ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొత్తగా మనకి ఇదో నేను చెప్పాను కదా, నాకు వచ్చింది ఏంటి, స్కిన్ అలర్జీ. పైన ఏదైనా సన్ అంటే ఎండ తగిలితే మనకి పట్టదు. ఇలాంటి సమస్యలు కూడా మనకు స్కిన్లో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి సమస్యలన్నిటినీ మనము ఎలా అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇస్తాడు మనకి, మీరు ఎవరైనా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఇస్తారు, ఒక సోప్ ఇస్తారు, ఒక సన్ స్క్రీన్ లోషన్ ఇస్తారు. వీటిని ఉపయోగించమంటారు. మాయిశ్చరైజర్ అంటే ఏంటి, శరీరంలో తేమ శాతాన్ని పెంచేది. అలాగే ఇంకా సన్ స్క్రీన్ అంటే ఏంటి, మనకు బయట ఉష్ణోగ్రత నుండి మనల్ని కాపాడేది. ఇంకా సోప్ ఎందుకు ఇస్తారు, వేరే వేరే అలర్జీస్ ఏమీ రాకుండా అది మనకు స్కిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదానికి మనకు ఒక ఇది ఇస్తారనమాట. అలాగే ఇప్పుడు ఇంకా కొత్త పదం ఒకటి వచ్చేసింది,
ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోగానే ఏం చెప్తాడు తెలుసా, మన స్కిన్ని అబ్జర్వ్ చేసి నీకు కొలాజన్ తక్కువైపోయిందమ్మా కాబట్టి కొలాజన్ ట్యాబ్లెట్స్ వాడాలమ్మా అనేస్తుంటారు అనమాట. అంటే కొలాజన్ అనేది కూడా ఒక ప్రోటీను, అది స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి గొప్ప ప్రోటీను. అది దానికి ఇప్పుడు సపరేట్గా ట్యాబ్లెట్స్ రూపంలో వచ్చాయి. డాక్టర్స్ మనకు అది అవసరం అనుకుంటే కొలాజన్ ట్యాబ్లెట్స్ని కూడా మనకు యాడ్ చేస్తున్నారు. ఇదంతా స్కిన్కు సంబంధించినటువంటి విషయాలు. ఇది జనరల్గా మనకు ఫిజికల్ లైఫ్లో. కానీ మనకు ఇప్పుడు స్పిరిచువల్గా ఏంటి అని అనుకుంటే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనేటివి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు మనము మామూలుగా డాక్టర్ దగ్గరికి పోయినాము, ఇవన్నీ రాసి ఇచ్చారు, అవన్నీ అప్లై చేసుకున్నాము, అవి తగ్గిపోతాయి అప్పటికప్పటికి, మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ రీబ్యాక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక సమస్య అనేది అప్పటికప్పటికి తగ్గిపోయేదానికే మనకు మెడిసిన్స్, ఇంకా నువ్వు ఏదైనా అనుకోండి, అల్లోపతిక్ కానీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఏదైనా అప్పటికప్పటికి తగ్గిపోతాయి. కానీ సమస్య ఎక్కడ మొదలయ్యిందో తెలిస్తే కదా మనకు అది మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. మనకు సమస్య తెలియనప్పుడు మనకు అది ఎట్లా పోగొట్టుకుంటాము? ఆ సమస్య ఏంటి అని తెలుసుకోవడమే మన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్. ఆ ఆత్మజ్ఞానాన్ని మనకు అందించేదే మన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నమాట. అట్లా ఎట్లా మనము ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో మనకు ఎందువల్ల మనకి ఇలాంటివి వస్తాయి అని అంటే, ముఖ్యంగా మెయిన్ ఫస్ట్ పాయింట్ వృద్ధాత్మలకే వస్తుంది. వృద్ధాత్మలు అంటే ఏంటంటే మామూలుగా అంటే వయసులో పెద్దోళ్ళు అని కాదు ఇక్కడ అర్థం. ఆత్మస్థాయి పెద్దదిగా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు బాలాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ, ఇట్లా ఆత్మ స్టేజ్లు ఉంటాయన్నమాట. అట్లా అప్పుడప్పుడే ఎదిగే ఆత్మలకు ఎవరికి రాదు, వృద్ధాత్మలకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎట్లుంటారు? డామినేట్గా ఉంటారు. మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే జరగాలి, మేము ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి ఉంటారా? వృద్ధాత్మలకు కూడా అదే పరిస్థితి. వాళ్ళకంతా పర్ఫెక్ట్గా ఉండాల, వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి. పిల్లలైనా పెద్దలైనా వాళ్ళకి ఏమాత్రం డీవియేషన్ ఉన్నా వాళ్ళు తట్టుకోలేరనమాట. ఇంట్లో ఒకవేళ కొంత అటు ఇటు ఏమైనా పడేసినా, పిల్లలే కదా పడేసినారులే అని అనుకోరు. ఎందుకు ఇది పడేసినావు, ఎందుకు ఇది ఇట్లా పెట్టినావు, ఇది ఎందుకు ఇట్లా ఉంది, అది ఎందుకు అట్లా ఉంది, నువ్వు ఇట్లే చేయాలి, డిమాండ్ వాళ్ళని ఇది చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి నేచర్ ఉంటుంది వృద్ధాత్మలు ఉండే వాళ్ళకి. కాబట్టి అందువల్ల అలాంటి వాళ్ళకి కొంచెము స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఇంకా రెండవ పాయింట్ ఏమంటే 20% డీవియేషన్ ఉండే వాళ్ళకి అన్నారు. ఏంటి 20% డీవియేషను అంటే, జీవిత ధ్యేయంలో లైఫ్ పర్పస్లో 20% డీవియేషను. అంటే లైఫ్ పర్పస్ అంటే ఏంటి? ఇప్పుడు మనము మన బిడ్డను ఒక ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనుకుందాం. మనం అక్కడికి పంపిస్తాము. మనం ఏమని పంపిస్తాము? అక్కడ ఆడ లక్ష్యం ఏంటి మనకి? ఆ అబ్బాయి 4 ఏళ్ళు బాగా చదువుకోవాలి, బాగా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవాలి, దాంతోపాటు మంచి కంపెనీలో జాబ్ రావాలి, అంతే కదా? అప్పుడు అది గోల్ అచీవ్ అయినట్లయితుంది. అదే మనకు లైఫ్ పర్పస్ ఏమంటే, మనం ఇక్కడికి, ఇది కూడా ఒక స్కూల్ మనకి. అంటే మనమంతా ఆత్మలము, పైలోకంలో ఉన్నాము, హ్యాపీగా తేలిపోతూ ఉన్నాము. ఇప్పుడు మనకు కూడా పిల్లలు ఉంటారు, ఒక 5 ఏళ్ళ వరకు ఇంటి దగ్గరే బాగా హ్యాపీగా ఉంటారు. కానీ మనం ఎందుకు బలవంతంగా ఎత్తపోయి స్కూల్లో పడేస్తాం? వాడేం ఇంట్లో కానీ హ్యాపీగానే ఉండాడు కదా, ఎందుకు స్కూల్లో చేర్పిస్తున్నాం మనము అంటే, నాలెడ్జ్ రావాలి, వాడు మంచి నాలెడ్జ్ తీసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. అట్లా ఆత్మలోకంలో కూడా మనము ఉన్నతంగా ఎదగాలి అంటే, మనం ముందు స్థాయిలకు పోవాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ భూమి అనే పాఠశాలకు రావాలి. ఈ భూమి అనే పాఠశాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కరము ఒక్కొక్కటి, అంటే మీరు ఎక్కువ నేను తక్కువ, వాళ్ళు గొప్ప వీళ్ళు ఇది అట్లా అని కాదు. మనం ఆడ లైఫ్ పర్పస్ని చూస్ చేసుకొని వస్తామన్నమాట. నేను ఇలానే ఉండాలి, నేను ఇవి నేర్చుకోవాలి అని చెప్పేసి. మనం ఏమి నేర్చుకోవాలో అదే మన జీవిత ధ్యేయం. మనం ఈ భూమి మీద ఏమి నేర్చుకోవడానికి వచ్చామో అదే జీవిత ధ్యేయం. కాబట్టి మనం జీవిత ధ్యేయంలో పర్ఫెక్ట్గా పోతూ ఉన్నప్పుడు ఈ వృద్ధాత్మలకు అంతా కూడాను 80% పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే అన్ని విధాలా కరెక్ట్గా ఆధ్యాత్మికతలో అన్నిట్లోనూ ఉంటారు.
ఈ 20% అంటే ఎక్కడో ఇంకా ముందుకు పోలేక డీవియేట్ అవుతారు. ఎలా డీవియేట్ అవుతారు అని అంటే, మామూలుగా ఇప్పుడు మెయిన్ రోడ్లో పోతూ ఉంటాము. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి సైడ్లో ఇంకొక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో పోతే తొందరగా రీచ్ అయిపోతాము అని చెప్పేసి పక్కదారిలోకి దూరుతారు. అక్కడ పక్కదారిలో ఏమైపోతుంది, అక్కడ సందులు గొంతులలో రాళ్ళు రప్పలు, దారి సరిగా లేక ఇబ్బందులు ఇలా జరుగుతూ వస్తాయి. అట్లా అది ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్ వేకి పోయేదానికి సైడ్ వేకి వీళ్ళు ఇట్లా స్ట్రైట్ వేలో పోలేక ఇట్లా టర్న్ తీసుకుంటారనమాట. ఇట్లా టర్న్ తీసుకునేటప్పుడు మనకు గుర్తు చేసేదానికి, నువ్వు తప్పు మార్గంలో పోతున్నావు, నువ్వు స్ట్రైట్ వేలో పోవాలి అని గుర్తు చేసేదానికి మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. అంటే స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. నేను జీవిత ధ్యేయంలో ఎక్కడో పొరపాట్లో పోతున్నాను కాబట్టి నేను లైఫ్ పర్పస్ సక్రమంగా చూసుకోవాలి అనేది అక్కడ చెక్ చేసుకోవాలి మనం. అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3వ పాయింట్ వచ్చేసి, నేను శరీరాన్ని కాదు ఆత్మను అనేది అర్థం చేసుకోవాలా. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఒక బాలకృష్ణ సినిమానే అనుకుందాము. బాలకృష్ణ ఉన్నాడు, మన భగవత్ కేసరి అట్లా చేశారు. ఆ సినిమాలో అతని పేరేంటి, భగవత్ కేసరి. యాక్చువల్గా అతను బాలకృష్ణ. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర వేసుకుంటూ పోతున్నాడనమాట. ఆ పాత్ర ఎంతసేపు ఉంటుంది ఆయనకి, ఆ సినిమా అయ్యేంత వరకే ఉంటుంది. మనం కూడా పైలోకం నుండి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నేను స్వరూపరాణిని, అమ్మాయిగా నేను జన్మ ఎత్తాను. అంటే ఇప్పుడు ఈ జన్మలో అమ్మాయిగా అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి సుఖాలు ఉంటాయి, ఈ డివియేషన్ ఎలా ఉంటుంది, నేను ఒక టీచర్ని అయినప్పుడు దాంట్లో కష్ట నష్టాలు ఏముంటాయి, దాంట్లో తెలుసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటానన్నమాట. అదే ఇది ఇంక ఈ శరీరం చాలించి మళ్ళీ వెళ్ళిపోతాను పైలోకాలకి. ఇంకొక జన్మ ఎత్తినప్పుడు నాకు ఇప్పుడు డాక్టర్ కావాలని నాకు ఆశగా ఉంది. ఓకే, నెక్స్ట్ జన్మలో డాక్టర్ని అవుతాను. అప్పుడు డాక్టర్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా నేర్చుకోగలుగుతాను. అట్లా ఆత్మకు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఉండదు. మనం ఏ జన్మ ఎత్తాలనుకుంటే ఏది కావాలంటే అది అవుతామన్నమాట. ఒక జన్మలో మగవాళ్ళుగా ఉండొచ్చు, ఒక జన్మలో ఆడవాళ్ళుగా ఉండొచ్చు, ఇంకొక జన్మలో రాయిగా ఉండొచ్చు, ఒక జన్మలో రప్పగాను ఉండొచ్చు. అట్లా 5 సామ్రాజ్యాలలో మనము పెంచుకుంటూ వస్తూ ఉంటామన్నమాట. అంటే మన ఆత్మస్థాయిని బట్టి మనకు జన్మ అనేది వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకు అంటే ఇక్కడ ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, ఈ శరీరం అస్సలు కానే కాదు. మనము ఆత్మలము, మన స్థాయి వేరే, మన కథ వేరే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, అభిమన్యుడు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మహాభారతంలో ఆయన బాగా యుద్ధం చేస్తాడు, యుద్ధంలో మరణిస్తాడు, అది అందరికీ తెలిసిందే. ఆయన మరణించిన తర్వాత అర్జునుడు వస్తాడు, నా కొడుకు చనిపోయాడు నా ఇదని. ఆయన పుత్రశోకం తట్టుకోలేక చాలా ఏడుస్తూ ఉంటాడు, విపరీతంగా ఏడుస్తే అప్పుడు కృష్ణుడు, ఎందుకు నేను ఇంక యుద్ధమే చేయను, నా బిడ్డ అయిపోయిన తర్వాత నాకేం యుద్ధమో అని అడ్డం తిరిగేస్తాడనమాట అర్జునుడు. అప్పుడు ఆయన, నువ్వు నీ కొడుకుతో మాట్లాడతావా నాయనా అర్జున అంటాడు. అవును అంటాడు. అప్పుడు సరే రా అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు అభిమన్యుని ఆత్మని పిలిపించిన తర్వాత, నాయనా అభిమన్య అని అర్జునుడు మాట్లాడితే ఎవరు నువ్వు అంటాడు ఆయన ఒకటే మాట. అంటే ఏంటి నాయనా, నేను నీ తండ్రినైనా, నేను అర్జునుడినైనా అని అంటే, అవునా, ఏ జన్మలో నువ్వు నాకు తండ్రివి, ఓహో అంటాడంట. అప్పటికి కానీ ఈయనకు జ్ఞానోదయం కాలేదన్నమాట. అంటే ఈ జన్మలోనే ఈ శరీరం ఉన్నంత వరకే ఈ బంధాలు, ఈ అనుబంధాలు, ఈ శరీరం వదిలి వెళ్ళిపోతే ఎవరు మనకు బంధువులు కాదు అనేది ఆయన తెలుసుకున్నాడనమాట. అట్లా ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సిందేమి, మనము శరీరం కానే కాదు, మనము ఆత్మలము అని. ఈ ఆత్మ మీద మనకి ఎప్పుడు అవగాహన వస్తుంది అంటే, మనకి జీవాత్మ ప్రాపంచిక నియమాలు, ఆత్మాయనము, ఇలాంటి ఆత్మ సాక్షాత్కారము, ఇలాంటి బుక్స్ ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి ఎప్పుడైనా చదవండి. ఒక్కసారి మొదలు పెట్టినామంటే ఇంకా వదలబుద్ధి కాదు, దాంట్లోకి డీప్గా వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఇంకా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అలా మనము అంటే 7 జీవాత్మ ప్రాపంచిక నియమాలలో చెప్తారు. అతను ఒక 2 అబ్బాయిలు చనిపోతారు, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఆత్మలోకం నుండి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు రాశారు ఆ బుక్, రియల్గా రాశారు ఆ బుక్. అట్లాంటి బుక్స్ చదివినప్పుడు మనకి
పైలోకాలంటే ఏంటి, మనము ఇక్కడికి ఎందుకు మనం వచ్చిన పర్పస్ ఏమి, మనము ఎలా ఇక్కడ మెలగాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ వస్తాయన్నమాట. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము మన మీద మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు మరణం అంటే భయం ఉండదు. చావంటే అందరికీ భయమే కదండి, అమ్మ బాబోయ్ ఎంత భయమో కదా. అట్లా కాబట్టి అలాంటి భయాలన్నీ కూడా మనకు పోతాయి. మనకు అవగాహన, జీవితం మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుందన్నమాట. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది శరీరం కాదు ఆత్మను అని తెలుసుకోవడం. ఇంకా రక్షణ బాధ్యత. ఈ రక్షణ బాధ్యతలో కూడా మనం ఎక్కడైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఎక్కడ రక్షణ బాధ్యత అంటే ఏంటి, శరీరం, చర్మం మనకు ఎంతో రక్షణనిస్తూ ఉంది కదా మన శరీరానికి. అదేవిధంగా మనము మన కుటుంబానికి రక్షణనివ్వాలి, అలాగే సమాజానికి రక్షణనివ్వాలి. ఎక్కడ మనం డీవియేట్ అయినా కూడాను మనకు ఈ చర్మ సమస్యలు వస్తాయి. కుటుంబము అంటే మనము 2 గుర్తు పెట్టుకోవాలండి. ఏంటంటే మనకు మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న, మన చిన్నాయన, ఇది కుటుంబం కాదు. ఇది మనకు ప్రాపంచిక కుటుంబం, ఫిజికల్ లైఫ్లో కుటుంబం. మన రెండవ కుటుంబం ఆత్మ కుటుంబం. ఇప్పుడు మీరందరూ నా బంధువులే, మీరందరూ నాకు ఆత్మ బంధువులు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మనమందరం ఒక కుటుంబం. ఇట్లా ఆత్మ కుటుంబం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇట్లా ఆత్మ కుటుంబాన్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంటే కొందరు ధ్యానం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొందరు మాంసాహారం వదిలేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకొందరు ర్యాలీలకు రాలేమంటారు, ఇట్లా పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడుతుంటారు, చదువు రాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం చదివి వినిపించడము, ఇట్లా మనం ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక సేవేనండి. ఇది తక్కువ ఇది ఎక్కువ అని ఏమీ లేదు. ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు. ఇట్లా క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు, ఇట్లా క్లాసులు చెప్పలేని వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారు, వడ్డించే వాళ్ళు వడ్డిస్తుంటారు, వంట చేసే వాళ్ళు వంట చేస్తూ ఉంటారు, కొందరు వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రతి ఒక్కటి పనే, ప్రతి ఒక్కటి సేవే. ఇట్లా మనకు రక్షణ బాధ్యత అనేది మనం తీసుకోవాలా. మన ఇంట్లో మన బిడ్డలను మనం ఎట్లా సంరక్షించుకుంటామో, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎలా మనము పరితపిస్తామో, అలా మన ఆధ్యాత్మిక కుటుంబానికి వచ్చినప్పుడు కూడా మనం పరితపించాలన్నమాట. అట్లాగే సమాజం, ఇప్పుడు ఇల్లు ఇంత శుభ్రంగా ఉంది, ఇదంతా చాలా సూపర్గా ఉంది. బయటంతా ఆడ పొగబోతునో లేదంటే డస్ట్ లేపుతూనో ఆడ ఇంకేదన్నా గలీజ్ చేసేస్తూ ఉంటే అది బాగుంటుందా మనకి? అది మళ్ళీ మనం తలుపు తీస్తే అంత మన ఇంట్లోకే వస్తుంది. కాబట్టి అంటే అక్కడ కూడా మనం శుభ్రం చేసుకోవాలి. అంటే సమాజము భ్రష్టు పట్టిపోతే ఆటోమేటిక్గా మనం కూడా ఆ ఎఫెక్ట్ మనం కూడా పడతామన్నమాట. అందుకే కరోనా లాంటి మహమ్మారి వచ్చేసి దాన్ని కరోనా మహమ్మారి అంటారు, కానీ మన మెడిటేషన్ వాళ్ళు మహమ్మారి అని దేవత, కరోనా దేవత వచ్చిన దానివల్లే మనం అందరం కూడాను చాలా నేర్చుకోగలిగాము, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోగలిగామన్నమాట. అంత జ్ఞానాన్ని ఇచ్చింది అంటే ఆ దేవతే కదా మరి. కాబట్టి అట్లా మనకి సమాజాన్ని కూడా మనము కాపాడాలి. అందరినీ ధ్యానులుగా మార్చడము, మాంసాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు అనేది వాళ్ళకి తెలియజేయడము. వినకపోతే వినకపోయినారు, ఏమైపోతుంది? మనం చెప్దాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, వాళ్ళు వింటారు, వినకపోతే వాళ్ళకు ఆత్మస్థాయి అంటే వాళ్ళ ఆత్మ అప్పటికి ఇంకా ఎదగలేదు. ఆ ఆత్మ కొంచెం పరిణతి చెందేటప్పటికి మనం చెప్పినటువన్నీ బుర్రకెక్కుతాయి అన్నమాట. అవన్నీ అప్పుడు అవును కదా, ఆవిడ ఆ మాట చెప్పారు కదా నాకు అని అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు గుర్తొచ్చి అప్పుడు వాళ్ళల్లో మార్పు వస్తుంది. కానీ ఇలాంటి 10 ఏళ్ళు పడుతుంది. ఒక్క మనిషి మన వల్ల మారినా కూడాను మనం మార్చినట్లే కదా సమాజాన్ని. ఆ విధంగా మనము రక్షణ బాధ్యత తీసుకోవాలి. ఇంకా కుటుంబంలో కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇది చెప్పేది ఏమంటే, ముందు కాలంలో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనము తల్లిని అనుసరించుకొని పోయేవాళ్ళం, వాళ్ళు తండ్రిని అనుసరించుకొని పోయేవాళ్ళు. ఏదైనా వృత్తి కావచ్చు, ఏదైనా నేర్చుకోవడం, ఏదైనా పని చేయడము అంతా. అమ్మాయిలు కూడా అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళు, పాత్రలు కడిగేవాళ్ళు, చెత్తలు ఉడ్చేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కాలంలో ఎవరైనా చేస్తున్నారా? చదువులు ఎంతసేపు ఆ చదువు. ప్రొద్దున పోతారు, సాయంత్రం ఎప్పుడో వస్తారు. మనకే వాళ్ళని చూస్తే ఉసిరం అనిపిస్తుంది, అయ్యో బిడ్డలు ఇప్పుడు వచ్చారే, మళ్ళీ వీళ్ళు చదువుకోవాలి కదా, మనకు మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా, ర్యాంకులు తెచ్చుకోవాలి కదా, వీళ్ళు చదువుకొని అని మనం వాళ్ళకి పని చెప్పడం మానేస్తున్నాం.
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు చదువు ర్యాంకులు, మాకు సీట్ రావాలి, ఇదే జ్ఞానంలో ఉండిపోయి వాళ్ళు ఇది కుటుంబాన్ని ఎలా మనకు ఉన్నంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. మనకు పెళ్లి చేసే మనకేం పెద్ద ట్రైనింగ్లు ఏమి ఇవ్వలేదు. అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ పోయినాము, పెళ్ళి అయినాక ఇంకా ఆటోమేటిక్గా ప్రొసీడ్ అయిపోతా వచ్చేస్తున్నాం అనమాట. అంటే మనం ఈ పనులన్నీ చేయాలి, ఇలా ఇప్పుడు పిల్లలకి ఆ పనులే రావే, అందుకే వాళ్ళకి పెళ్ళి అంటే భయం, అందుకే మేము పెళ్లి చేసుకోమని కూర్చుంటున్నారు. పెళ్ళి అంటే ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. పిల్లలకు బాధ్యతలు అనేటివి మనం నేర్పించట్లేదు వాళ్ళని. కాబట్టి పిల్లలకు బాధ్యతలు నేర్పించడంలో కూడా మనం ఫెయిల్యూర్ అయితే మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఇది నాకు భలే తమాషాగా అనిపించింది. భలే అదేంటి మేడం, పిల్లలు ఇంకా వాళ్ళు మనం చెప్పినా వాళ్ళు ఇప్పుడు వినే స్టేజ్లలో లేరు కదా, మాకు చదువులు అంటున్నారు, ర్యాంకులు అంటున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా మనం చెప్తే వాళ్ళు వినే స్టేజ్లో లేరు. బాధ్యతలు మనం ఏంటి నేర్పించగలుగుతున్నాము వాళ్ళకి, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకోగలుగుతారు. అట్లా అన్నప్పుడు అట్లాంటి రక్షణ బాధ్యతలు కూడా మనం తీసుకోలేనప్పుడు మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అనే కాన్సెప్ట్, హూ యామ్ ఐ, నేను ఎవరిని అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలా. ఈ హూ యామ్ ఐ అనేది ఎక్కడైనా విన్నారా అండి? మీరు వినే ఉంటారు. ఎక్కడ విన్నారు? మనకు అరుణాచలంలో ఎక్కువ కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. రమణ మహర్షి గారు ఎక్కువగా నేను ఎవరిని అనే దాని మీద ఆయన పుస్తకాలు రాశారు. ఎక్కువగా దాని మీద అదే నేను ఎవరిని అంటే తక్కువని మనకు గుర్తొచ్చే పేరు రమణ మహర్షి గారే. ఏమంటే ఇక్కడ నేను ఎవరిని, ఐయామ్ స్వరూపరాణి కాదు, ఐయామ్ ఏ టీచర్ కాదు, ఐయామ్ డాటర్ ఆఫ్ రామచంద్ర గారు కాదు, ఐయామ్ వైఫ్ ఆఫ్ మహేష్ గారు కాదు, ఇంకెవరిని? అంటే నేనెవరిని అన్నప్పుడు ఇక్కడ 4 తలాలలో ఉంటామన్నమాట మనం. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, 4 తలాలలో నేను అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. శరీరము అంటే ఏంటి? మనము ఎప్పుడు కూడా ఈ శరీరానికి మనము మంచి బాగా మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి. మన శరీరాన్ని మనము బాగా రెస్పెక్ట్ ఇవ్వడమే కాకుండా దానికి మనం ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను కూడా దాంట్లో ఒకదాన్నే. ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్ ఉన్నారనుకోండి, మా వారు ఉన్నారనుకోండి, సూపర్గా చేసేస్తాను అన్నీ, ఆయనకు నచ్చిన కూరలన్నీ చేసేస్తాను సూపర్గా, రకరకాలుగా ఆయనకి ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెడతాను హ్యాపీగా. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్పెషల్ రైస్లు అట్లా వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి స్పెషల్గా చేస్తాను. ఇంకా బంధువులు వస్తున్నారంటే మహా ఆనందం, వాళ్ళకు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళకి ఏమేమి చేస్తానా, ఏమేమి వడ్డిస్తానా, ఇదే ఆరాటం. ఇట్లా రకరకాలుగా చేసేస్తాను. కానీ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, ఏం చేస్తాను? ఏదో అంత అన్నం పెట్టుకుంటాను, ఇంట్లో పొడి ఉందా వేసుకొని తింటా, లేదు ఊరగాయ ఉందా వేసుకొని తింటాను. అది ఒక్కోసారి బద్ధకం అయితే 2 దోశలు పోసుకొని తినేసి గమనం అయిపోతాను. అంటే నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లే, అక్కడ నాకు కావాలి, నేను తినాలి, లేదు అది అక్కడ. అట్లే ఇంకా బట్టల విషయానికి వస్తే స్కూల్కి వస్తున్నాం కాబట్టి టీచర్లు అందరి ముందర బాగుండాలా కాబట్టి మంచి చీరలు కట్టుకుంటాను. అదే ఫంక్షన్స్కి పోతున్నాము ఆడ వాళ్ళకి తగ్గకూడదు, బాగుండాలా కాబట్టి ఇంకా వాళ్ళకంటే గొప్పగా ఉండాలా కాబట్టి అక్కడ మంచి చీరలు కట్టుకుంటాం అనమాట. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, ఏదో పాత చీర కట్టుకుంటాం. నీట్గా రెడీ అవుతామా, రెడీ కాము. అంటే అక్కడ మన శరీరానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలా, ఎవరికోసమో కట్టుకుంటున్నాం, ఎవరికోసమో పెట్టుకుంటున్నాం. అలా ఉండేదాన్ని నేను కూడా వన్స్ అపాన్ ఏ టైం. నా శరీరం యొక్క ఇంపార్టెన్స్ నాకు ఎప్పుడైతే తెలిసిందో, భోజనం కూడా మనం టయానికి తినము. మా ఇంట్లో అయితే ఇంకొక పెద్ద రూల్ ఉండేదన్నమాట. మేము పెళ్ళి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇంట్లో జెంట్స్ అందరూ తిన్న తర్వాతే లేడీస్ తినాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి ఎప్పుడు పెడతామో, వాళ్ళు 3కి వచ్చినా 4కి వచ్చినా వాళ్ళకి వచ్చినాక వాళ్ళు భోజనం చేసిన తర్వాతే మేము తినేవాళ్ళం అనమాట. అంతవరకు అలాగే ఉండిపోయేది. అట్లా అదొక ఇదిగా అలవాటుగా ఉండిపోయేదన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మర్చిపోయేసాం. అవన్నీ మర్చిపోయేసి ఇప్పుడు
టయానికి తినడం 12 నుండి 1 గంట లోపు నా స్కూల్ టైం కూడా అదే, రోజు అదే తింటున్నాము. అలాగే నా శరీరానికి రోజు ఒకరితో పని లేదు. ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు నా కోసం నేను కట్టుకుంటున్నాను. ఎదుటి వ్యక్తికి నచ్చుతుందా నచ్చదా నాకొద్దు, నాకు నచ్చింది నేను కట్టుకుంటున్నా, నాకు నచ్చింది నేను పెట్టుకుంటున్నా. ఇలా నా శరీరానికి నేను రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటున్నా. స్నానానికి వెళ్ళినప్పుడు దాంట్లో కొంచెము పన్నీర్ వేసుకోవడము, అలాగే మంచి వాసనలు, మంచి మంచి విషయాలు వినడము, మంచి దృశ్యాలు చూడడము, నా కోసం నేను సమయం కేటాయించుకోగలుగుతున్నాను. ఇది మనం శరీరానికి ఇచ్చేది. రెండవది వచ్చేసి మనకు మనసు. ఈ మనసు అనేది మనము పుట్టినప్పుడు ఉండదు, అది రాను రాను మనం పెరిగే కొద్దీ మన పేరెంట్స్, మన బంధువులు, మన ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తూ మనకు చెప్తూ వచ్చే విషయాలని మనం మనసులోకి తీసుకుంటూ ఏది మంచి ఏది అంటే కొడితే ఏడవాలి, మనల్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటే సంతోషించాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మన మనసుకి వచ్చేస్తాయి అన్నమాట. అది అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ మనసును మనము అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకొని మనకు మానసిక స్థాయి నుండి ధ్యానం చేసినప్పుడు చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు మన మనసులోకి వచ్చే విధంగా మనము పరిణతి చెందుతామన్నమాట. అలాగే ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే మనకు బాగా ధ్యానం చేసినప్పుడు, సజ్జన సాంగత్యం విన్నప్పుడు, అలాగే మనకి ఇంకెప్పుడు ఉంటుంది, బాగా పుస్తకాలు చదివినప్పుడు మనకు బుద్ధి వికసిస్తుంది. మంచి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు మనకు బుద్ధి వికసిస్తుంది. ఇంకా ఆత్మస్థాయిలో అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ అంటే మనము ఆత్మ పరిణతి రావాలి అంటే మనము ధ్యానం చేసినప్పుడు మనమేంటి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ఈ ఆత్మాయనము, జీవాత్మ ప్రాపంచిక నియమాలు, ఇలాంటి సోల్కి సంబంధించినటువంటి బుక్స్ను మనం ఎప్పుడైతే చదువుతామో మనకు సోల్ పరిణతి చెందుతుంది. మనకు ఆత్మ అంటే ఏంటి, ఆత్మ చైతన్యం అంటే ఏంటి అనే విషయాల మీద మనకు అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇంకా మామూలుగా టైం చాలా అవుతుంది. ఒక చిన్న ఇప్పుడు ముఖంలో మనకి ఏమైనా మచ్చలు వచ్చినాయి, ఇలా ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు మన భావావేశాల మీద మనం ఫోకస్ పెట్టాలి. అంటే మన భావావేశాలు సక్రమంగా లేనప్పుడు మనకు ముఖం మీద అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. నెక్స్ట్ మెడ మీద వచ్చేటప్పటికి ఈ మెడ అనేది, ఈ తల ఆధ్యాత్మికము, బాడీ అనేది ప్రాపంచికము, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేదే మెడ. కాబట్టి ఈ మెడకి ఏమైనా సమస్యలు వచ్చాయి అంటే ఈ రెండింటిని మనము సమన్వయం చేసుకోలేకపోతున్నాము. రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నామో మెడకు సంబంధించినటువంటి వాటి మీద మనకు స్కిన్ అలర్జీస్ వస్తాయి. అలాగే చేతులకు వస్తున్నాయి అంటే మనకి ఏంటి, ఇచ్చిపుచ్చుకోవడాలలో తేడా వస్తుంది. ఇవ్వడము తీసుకోవడం అంటే మనకు చిన్నప్పటి మన ఇళ్ళలో ఏం చెప్పింటారు, ఎవరిని ఏమీ అడగకూడదు, ఎవరినన్నా అడిగితే పొరపాటు, అట్లా మనకున్నంతలోనే బతకాలి, ఇలాంటివన్నీ చెప్పింటారు మన పెద్దోళ్ళు. కాబట్టి ఎవరిని మనం ఏమీ అడగడం అనేది తప్పు అనేది మనకు అర్థమవుతుంటుంది. ఎవరికైనా చాలామందికి కూడాను పెట్టడం అలవాటు ఉంటుంది, ఎవరికైనా పెడుతూ ఉంటాం చాలామందికి. నాకు అది కావాలి ఇది కావాలని ఎవరిని అడిగేది చాలామందికి తక్కువగానే ఉంటుంది. అట్లా అది తీసుకోవడం కూడా మనం నేర్చుకోవాలంట. తీసుకోవడం అంటే నాకు చీరలు పెట్టు, నాకు నగలు పెట్టు, నాకు అవి పెట్టు అని కాదు, అట్లా సతాయించి తీసుకోవడం కాదు. ఇప్పుడు ఒక పిరమిడ్ సెంటర్ కడుతున్నారు, డొనేషన్స్ వసూలు చేస్తున్నాము, డొనేషన్స్ని 10 మంది ద్వారా డొనేషన్స్ని కలెక్ట్ చేసి ఇవ్వడము అంటే అక్కడ తీసుకోవడమే కదా. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సెంటర్ కడుతున్నారు, దీనికి నన్ను 5,000 డొనేట్ చేయమన్నారు, నాకు అంత శక్తి లేదు, నేను ఒక 1,000 రూపాయలే డొనేట్ చేయగలుగుతాను, మీ అలాంటి వాళ్ళ దగ్గర మీకు శక్తి ఉన్నంత ఇవ్వండి అని వాళ్ళ దగ్గర 500, వాళ్ళ దగ్గర 200, వాళ్ళ దగ్గర 1000 అట్లా మీద అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వడము అంటే మిమ్మల్ని అడగడము, తీసుకోవడము, ఇలా మంచి విషయాలకు మనం తీసుకోవడం అనేది కూడా నేర్చుకోవాలన్నమాట. అలా తేడాలలో ఉన్నప్పుడు చేతులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అట్లాగే ఇట్లా కడుపు మీద సమస్యలు వచ్చాయి, కడుపు మీద ఇట్లా వీటి మీద సమస్య వచ్చినప్పుడు అరిషడ్ వర్గాల మీద మనం వర్కౌట్ చేయాలన్నమాట. అంటే మనకు ఏదైనా మనకు ఉండేటటువంటి భావావేశాలలో ఇబ్బందులు కలిగినప్పుడు మనకు ఉదరం మీద ఇట్లా కడుపు మీద మచ్చలు రావడము అలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా కాళ్ళ మీద ఎందుకు వస్తాయి అని అంటే మన వ్యక్తిత్వంలో ఎక్కడైనా తేడా ఉన్నప్పుడు, మనము మన ఉన్నత స్థితి వైపు మనము అడుగులు వేయనప్పుడు, అప్పుడు మనకు కాళ్ళకు కూడాను మనకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మాస్టర్స్.
ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. క్లాస్ ఇంకొకసారి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏదన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఈ చర్మ సమస్యలు మనకు వస్తున్నాయి అన్నప్పుడు ఒకటే, ప్రహరీ గోడలో ఏదైనా చీలికలు వచ్చి ప్రహరీ గోడ గురించి మనకు ధ్యాన అనుభవాలలో వచ్చిన, అన్నపూర్ణాదేవి వచ్చిన, పులి మనకు కనిపిస్తూ వచ్చిన, మనకు చర్మ సమస్యలు అంటే పాజిటివ్గా వచ్చినప్పుడు ఓకే, నెగిటివ్గా వస్తున్నాయి అంటే మనల్ని మనము ఆలోచించుకోవాల్సిందే. తొందరలో మనకు చర్మ సమస్యలు వస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే మాస్టర్స్. ఓకేనా మేడం?